ఎవరు కారం చేయించాలి చూడాలి ఎంత పడుతుంది. ఈ మోస్తున్న వాడికి వాసన కదా భరించారంటే మరి వాళ్ళ విశ్వాసం చూసేది ఒక రోగంతో ఉన్నాయని, మాకు రుచివాసంలో ఉన్నాయని, ఆ ఇష్టం లేని దుర్వాసనలో ఉన్నవాడిని మోస్తున్నా తీసుకెళ్తున్నారు. రెండో విషయం ఏంటంటే ఈ మోస్తున్నందుకు జీతం ఆశించలేదు వాళ్ళు. మీకు ఈ మోస్తున్నందుకు చేసేస్తారా చెప్పాలి. ఫలితం ఆశించని వారు కష్టాన్ని ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఆ లక్షణాలు అక్కడ యేసు వారి విశ్వాసం చూసి ఆ విశ్వాసం కలిగిన లక్షణాలు ఉన్నాయి. అయ్యో వాళ్ళ బంధువు అంటే ఇప్పుడు ఆ మోసుకెత్తుల వాడు బంధువులా కాదు, ఆ ఊళ్ళో వాళ్ళు అంటే బంధువు కాదు. ఇప్పుడు బంధువులని మనమేమో ఏమా నాకు వర్షం 100 ఏళ్ళ నాకు ఈ పక్క పుండడిపోయి ఒళ్ళంతా పుండడిపోయి ఆ దగ్గు అక్కడే పోసి ఆ ఉమ్మ అక్కడే పోసి అలాగే చూసేసి ఆ దుప్పుడు మంటట్టాక అది తరగతి మంటట్టాక చాలా మంది వచ్చింది. అయ్యి బాబు అని చెప్పేసి నేనే చూడటం చెప్పదు అదే బంధువులే నిర్ణయించుకోరు. అలాంటిది ఒక ఎవరో ఆ వీధిలో ఉన్న ఆయన పక్షవాయువుతో ఆ మృత్యువాసంలో ఉన్న ఆయన్ని ఆ మోసుకుని వెళ్తున్న వాళ్ళు బంధువులు కాదు, ఆ వాసన భరించారు. దాన్ని బట్టి దేవుడు వారి విశ్వాసాన్ని నుంచి అంతేకాకుండా మోసుకుని తర్వాత మాకు కూలిస్తారు, మోసుకుని తర్వాత మాకు ప్రతిఫలం ఉంటుంది, మోసుకుని తర్వాత మాకు చేతి ఉంటుందని చెప్పేసి ప్రతిఫలాన్ని ఆశించిన లక్షణం కలిగిన వారు అందుచేత వారి విశ్వాసాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా అండి వారి బంధువులు కాదు. అంతేకాకుండా ఖచ్చితంగా మనసు కష్టపడి ముక్కు మూసుకుని మట్ట మీద ఏదో ఇబ్బంది పడి ఈ వెంకటరావును లేకపోతే శ్రీనివాసులు మోసుకెళ్తాం ఖచ్చితంగా ఈయన బాగుపడతాడు నమ్మకం కలిగిన వారు. మనం పడుతున్న కష్టానికి ఈ నిమిషమే మనకు కోసం వస్తుంది, ఈ నిమిషం మోసుకెళ్తాం మా ఖచ్చితంగా వారి నడిచొచ్చా అని చెప్పేసి నమ్మకం కలిగిన వారు వారి విశ్వాసం చూసే లక్షణాలు చూడండి. ఈ లక్షణాలు ఒకటన్న మనలో ఉందా? ఈ లక్షణాలు ఒకటైనా మనలో ఉందా? మనలో ఉంటే ఖచ్చితంగా నీకు ప్రయాసాన్ని తొలగించి భారాన్ని తొలగించి నెమ్మది ఇవ్వగలిగిన వాడు ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న వాక్యమైన